ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో P4 కార్యాలయంలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా సన్మానించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 24 మంది విద్యార్థులు ప్రతిభ కనబరచడం గర్వకారణమని ఆయన తెలిపారు. తపస్వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమని మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకువచ్చి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని ఎమ్మెల్యే కోరారు. శాసనసభ్యుడికి గౌరవం తెచ్చే విధంగా 10వ తరగతి పిల్లలు గవర్నమెంట్ స్కూల్ అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన బళ్లలో బ్రహ్మాండంగా చదువుకొని కార్పొరేట్ స్కూల్కి, ప్రైవేట్ స్కూల్కి ధీటుగా పోటీపడి తనదైన శైలిలో ప్రభుత్వ స్కూల్లో చదివిన బిడ్డల సత్తా ఏంటో ఈరోజు చూపించారు. బ్రహ్మాండమైన మార్కులు సాధించారు. పోటీ పడి ఈరోజు ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్ని దాటి ప్రైవేట్ స్కూల్ 24 మంది పామర్ నియోజకవర్గ వ్యాప్తంగా మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి టాపర్స్ని ఈ రోజున వాళ్ళందరినీ కూడా సన్మానించుకున్నాం. వాళ్ళందరినీ నా చేతుల మీదుగా సన్మానించడం చాలా గర్వంగా ఉంది. ఈ సన్మానంలో భాగంగా తపస్వి ఫౌండేషన్ వాళ్ళు ముందుకొచ్చి వారికి 24 మెంబర్స్కి 1000 రూపీస్ చొప్పున, మరి ఇక ఇతర చిన్న ఒక పెన్ కానీ ఇక ఇతర రివార్డ్స్ ఇవ్వడం కూడా వారిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. తపస్వి ఫౌండేషన్ వారికి మరి ముఖ్యంగా సీతారత్నం గారు, మహేష్ గారు తపస్వి గుర్తుగా జ్ఞాపకార్థం ఈరోజు ఈ పిల్లలకి స్పాన్సర్ చేసినందుకు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు పామరు నియోజకవర్గ బళ్ళకెళ్లే పిల్లలున్న తల్లిదండ్రులకు అందరికీ కూడా ఒక విజ్ఞప్తి మీ పామర సేవకుడు, మీ ఎమ్మెల్యే విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక అవకాశం ప్రభుత్వ స్కూళ్ళకి ఇవ్వండి. మీ ఇంటి దగ్గరలో ఉన్న ప్రైవేట్ స్కూళ్లకు, దూరంగా ఉన్న ప్రైవేట్కి ఒక టీచర్ ఉండే విధంగా బ్రహ్మాండంగా తెలివితేటలు బ్రహ్మాండంగా. తిరుపూరు నియోజకవర్గం కలకర గ్రామ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తిరుపూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గోనె సంచుల కొరత, లారీల రవాణా జాప్యం కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన ఆయన దళారుల దందాను సహించబోమని హెచ్చరించారు. వెంటనే సంచులు సరఫరా చేసి ధాన్యం తరలింపునకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులను ఇబ్బంది పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వెంకటేశ్వరరావుకి మాకు సంబంధం లేదు, గరిమెల్ల భాస్కర్రావుకి మాకు సంబంధం లేదు, వల్లభనేని వెంకటేశ్వరరావుకి మాకు సంబంధం లేదు. ఈ దోపిడీ వ్యవస్థకు పాల్గొనే మొత్తం టీడీపీ వాళ్ళే. ఆగండి, నేను చెప్తున్నాను కదా అన్న చేశారు. ఈ డ్రామా మొత్తం ఎంఆర్ఓ నాయకత్వంలో నడుస్తుంది. దీనికి ఒక నిమిషం ఆగమ్మా. ఈ డ్రామా అంతా అందరికి తెలుసు. ఎప్పుడు ఆగండి, పొద్దున్న నుంచి గొడవ జరుగుతుంది. ఎంఆర్ఓ గారు స్పందించారా? 1600కి 1500కి అమ్ముకునే పరిస్థితులు ఈ దళారులు సృష్టిస్తుంటే ఆ దళారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో కుంభం ఫౌండేషన్ 1M1B సౌజన్యంతో గ్రామీణ నిరుద్యోగ యువత కోసం మెగా జాబ్ మేళా నిర్వహించారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కుంభం కీర్తిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ జాబ్ మేళాను మున్సిపల్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మే 8 నుంచి 10 వరకు భువనగిరి న్యూ డైమెన్షన్స్ పాఠశాలలో ఈ జాబ్ మేళా కొనసాగనుంది. So that is what is done by the government, and these 1-2 days register yourself and understand, build your profile, build your confidence, and face the interviews on the 3rd day, that is 10th morning from 9:30 to evening 6 o'clock. Morning 8:30 to 9:30 will be the inaugural, very probably our will come
maybe a minister will come, and today being a busy schedule, lot of marriages, lot of occasions are happening. So we are far only inaugurating this as a foundation members of Kumam Foundation and Madam. So thereafter will be a big event. So meanwhile these 2 days, you understand how we change the activities and all that. Okay. So wishing you all the very best. Okay. Thank you. Companies మీ దగ్గరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. సెకండ్ ఆఫ్ ఆల్ ఇంటి దగ్గర దాకా వచ్చి జాబ్స్ ఇవ్వడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ అట్ దిస్ టైం. అలాంటప్పుడు కీర్తి మ్యామ్ షీ we both got in touch. We started a conversation about 6-7 months back. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ జూన్ 1 నుంచి నూతన పెన్షన్లు మంజూరుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోందని, ముందుగా వితంతువులు, తరువాత అంగవైకల్యం, వృద్ధాప్య పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి టీడీపీ ఇన్ఛార్జ్ కృషి అభినందనీయమని పేర్కొన్నారు. సమావేశంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మనం ప్రతి వారం కూడా, ప్రతి శుక్రవారం కూడా ప్రజల సమస్యలు తెలుసుకునే విధంగా కూడా మన జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మన ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో గౌరవనీయ నాయకులందరి సమక్షంలో కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడే నాకంటే ముందు మాట్లాడిన నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా సంక్షేమ, అభివృద్ధి పెన్షన్ కావచ్చు, ఏదైనా కూడా 4,000 పైనే మనకి పెన్షన్లు అప్లికేషన్ రూపంలో రావడం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మధ్య దాదాపుగా విడో పెన్షన్స్ కానీ, వికలాంగులకు కానీ, అంటే అంచెలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చే విధంగా ఇక్కడ ఉన్న మన నాయకులందరూ పనిచేయడం జరుగుద్ది. ఇక్కడ ఎందుకంటే టౌన్ అధ్యక్షులు ఉన్నారు, రూరల్ అధ్యక్షులు ఉన్నారు, అలాగే వీరవసరం మండలం నుంచి ఉన్నారు, అలాగే గ్రామ, వార్డు అందరూ కూడా నాయకులంతా ఇక్కడే ఉన్నారు, కమిటీ సభ్యులు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు. ప్రతి ఒక్కరు భీమవరం నియోజకవర్గ ఆఫీసులో శ్రీ కోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో గ్రీవెన్స్ కార్యక్రమం ప్రతి వారం లాగే ఈ వారం కూడా జరిగింది. పరిష్కారం అవుతుందనే ఉద్దేశంతో మేడం గారికి రావడం, అలాగే ఆ ఒక సమస్య కూడా పరిష్కారం అవడం జరుగుతుంది. ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, అలాగే పెన్షన్లు కానీ ఈరోజు ఎంతోమంది పెన్షన్లకి రావడం, గతంలో కూడా మేడం గారి ఆధ్వర్యంలో ఎంతోమంది పెన్షన్లు పెట్టుకోవడం జరిగింది. అలాగే ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. అలాగే శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. ఆర్టీఓ కార్యాలయానికి వాయిదా నిమిత్తం వచ్చిన నారాయణ స్వామిని 6 దుండగులు ఇన్నోవా కారులో కిడ్నాప్ చేసి తీవ్రంగా గాయపరిచారు. భూ వివాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న ధర్మవరం పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి గంట వ్యవధిలోనే కనగానపల్లి వద్ద నిందితులను పట్టుకున్నారు. బాధితుడిని రక్షించి చికిత్సకు తరలించారు. వేగంగా స్పందించిన 1 టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ కు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. భూమి తీసుకున్నాం సార్, మేము 1997లో తీసుకున్నాం. దాంట్లో 3 ఉన్నారు. 2 మనకి రిజిస్ట్రేషన్ చేయించినారు, ఇంకొకరిది కూడా మనం చేసుకున్నాం. అది ఇప్పుడు ఈఆర్ఓతోనూ ఎంఆర్ఓతోనూ వాళ్ళతో పాస్బుక్ లెక్కించుకొని చేయించుకున్నాం, రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం కాదని. కాకపోతే వీళ్ళ పేరుతో లేదు సార్, వీళ్ళతో భూమి వీళ్ళతో తీసుకున్నా. 1997లో ఈ అగ్రిమెంట్లు మొత్తం అన్నీ ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి. ఎవరు వాళ్ళు పేర్లు? నారాయణ, ఇప్పుడు రవి వాళ్ళ అరుణ్ వాళ్ళ కొడుకు. వాళ్ళు ఇప్పుడు ఆర్టీఓ కోర్టుకు వచ్చినా సార్, పొద్దుందంటే వాయిదా వాళ్ళని పోటీ మీరు పేరు చేయండి. ఆడే మేడం అని అన్నారు. నాకు డౌట్ వచ్చింది, మందులు వచ్చి తొలకొచ్చింటాడు. ప్రతిసారి మందులు తొలకెత్తాడు సార్ నన్ను. ప్రతిసారి మందులు తొలకొచ్చి గొడవ పడించి ఎన్నిసార్లు, దాదాపు 10 సార్లు. ఇప్పుడు కొడివెళ్ళి తీసుకుని నరకరా కొడసరా
ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు హెన్రీ డ్యూనాంట్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని చైర్మన్ ఇనకొల్లు పోలీసురావు పిలుపునిచ్చారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే రెడ్ క్రాస్ లక్ష్యమని వైస్ చైర్మన్ పరమానంద కుమార్ తెలిపారు. కార్యక్రమంలో వృద్ధులకు కాల్షియం టాబ్లెట్లు పంపిణీ చేశారు. అయితే ఈ రెడ్ క్రాస్ సంస్థని స్థాపించారో వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ చేస్తున్నటువంటి సేవలను కొనియాడుతూ మరి వివిధ దేశాల్లో, వివిధ గ్రామాల్లో, వివిధ మండలాల్లో, వివిధ జిల్లాల్లో రెడ్ క్రాస్ ఎప్పుడు ప్రజల పెట్టుకుండి ప్రజలకి సేవ చేసే విధానంలో నడుస్తూ ఉంది. మరి ఏదైతే ఉపద్రవాలు సంభవిస్తాయో మరి వాటికి సంబంధించి రెడ్ క్రాస్ సంస్థ మరి ఆర్థిక సహాయము, మరి బట్టలు కానీ గూడు నీడ ఏర్పాటు చేయడానికి సహాయపడతా ఉంది. మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు సబ్ బ్రాంచ్ యందు మరి వైస్ చైర్మన్ పరమానంద కుమార్, మా సభ్యులు బాబురావు చిన్నబ్బాయి గారు సమక్షంలో మరి ఆ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించుకుంటున్నాం. ఆరోగ్యవంతమైన సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. రెడ్ క్రాస్ యొక్క లక్ష్యం ఏంటంటే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటమే రెడ్ క్రాస్ యొక్క ముఖ్య లక్ష్యం. ప్రకృతి వైపరీత్యాల వలన లేక యుద్ధాల వలన నష్టపోయిన ప్రజలకు తమ వంతు తాము సహకరిస్తూ ఇంటర్నేషనల్ అన్ని దేశాలలో కూడా ఉన్న పెద్ద ఈ సంవత్సరం నినాదంతో రెడ్ క్రాస్ ముందుకి వచ్చింది. కర్లపాలెం మండలంలో మరింతగా మరి సభ్యులను చేర్చుకొని మరి ఆ సేవలను కర్లపాలెం మండల ప్రజలకు, పేద ప్రజలకు అందించాలని మేమందరం కోరుకుంటున్నాం. అందులో భాగంగానే మా వంతు మేము కృషి చేస్తాం. మరి ఈ రోజు ప్రత్యేకంగా బలాల టాబ్లెట్స్ ను బాపట్ల జిల్లా చీరాల మండలం బోయినవారిపాలెం గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 35 ఎకరాల వరిగడ్డి వాము పూర్తిగా దగ్ధమైంది. పాడి పశువుల మేత కోసం రైతులు నిల్వ ఉంచిన ఎండుగడ్డ అగ్నికి ఆహుతి కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. తనకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ అర్ధరాత్రి సామాన్యుడిలా బైక్పై పట్టణంలో పర్యటించి పారిశుద్ధ్య పరిస్థితులు, ప్రజా సమస్యలను పరిశీలించారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి రోగుల సమస్యలను తెలుసుకుని డాక్టర్లు, సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా హై బీపీతో బాధపడుతున్న గర్భిణి అనూషను ఏలూరు ఆసుపత్రికి తరలించేందుకు స్వయంగా అంబులెన్స్ ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందించాలని అక్కడి వైద్యులతో ఫోన్లో మాట్లాడారు. గర్భిణీలను రిఫర్ చేసే సమయంలో సమన్వయం పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. మేము 11 రోజులని కార్డియా టాబ్లెట్స్ అవి ఇచ్చాం, అయినా కంట్రోల్ అవ్వలేదని చెప్పి ఇప్పుడు ఇక్కడే ఉందిగా పేషెంట్. ఇప్పుడు చూడండి, హాస్పిటల్లో, జిల్లా హాస్పిటల్లో ఇటువంటి క్రిటికల్ కేసులు మనం హ్యాండిల్ చేయలేకపోతే ఎలాగా? ఇది చాలా సీరియస్ ప్రాబ్లం. కాలా నెంబర్ ఉంది మేడం. నమస్తే. నమస్తే. ఏం పేరమ్మా? ఇవన్నీ తల్లి వరకు నార్మల్ 140/90 నుంచి మన హాస్పిటల్
తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరంలో అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో కిషోరి వికాసం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు సెక్టర్ సూపర్వైజర్ విష్ణుకుమారి మాట్లాడుతూ 10 నుంచి 19 ఏళ్ల బాలబాలికల శారీరక మానసిక అభివృద్ధి కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోషకాహారం, రక్తహీనత నివారణ, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పోక్సో చట్టం, మహిళల భద్రతపై కూడా అవగాహన కల్పించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి వైద్యులపై దృష్టి పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో మహిళా పోలీసులు, అంగన్వాడీ కార్యకర్తలు, కిషోరి బాలికలు పాల్గొన్నారు. నా పేరు విష్ణుకుమారి. నేను మండపేట ప్రాజెక్టు రాయవరం మండలంలో సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నానండి. ప్రతి సంవత్సరం కూడా సమ్మర్ స్పెషల్ క్లాసులు జరుగుతున్నాయండి. కిషోర్ వికాసం సమ్మర్ స్పెషల్ క్లాసులు జరుగుతున్నాయి. ఆ క్లాసుల్లో భాగంగా ఆడపిల్లలకి 10 నుండి 19 సంవత్సరాల లోపు ఆడపిల్లలకి సఖి అనే గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళకి క్లాసులు చెప్పడం జరుగుతుందండి. అలాగే మగపిల్లలకి యువ అనే గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళకి కూడా క్లాసులు చెప్పడం జరుగుతుందండి. ఆడపిల్లలకైతే మెయిన్ రక్తహీనత గురించి, పోక్సో యాక్ట్, మన చట్టాల గురించి తెలుసుకోవడం గురించి, అలాగే మగపిల్లలకైతే చదువు యొక్క ప్రాధాన్యత, వాళ్ళ గమ్యం ఫస్ట్ నుండి కూడా వాళ్ళు ఒక గమ్యం ఏర్పరచుకొని బాగా చదువుకొని క్రమశిక్షణతో మెలగాలి అనే ఉద్దేశంతో ఈ సమ్మర్ స్పెషల్ క్లాసులు నిర్వహించడం జరిగిందండి. దీన్ని అందరూ కూడా వినియోగించుకొని ప్రతి కిషోర్ బాలిక కూడా ఈ క్లాసులపై అవగాహన పెంచుకొని వాళ్ళు క్రమశిక్షణతో మెలగాలని తెలియజేస్తున్నాను. నివారించండి, ఆకుకూరలు తినండి, రక్తహీనత నివారించండి, రక్తహీనత నివారించండి, ఆకుకూరలు తినండి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు గ్రేటర్ వరంగల్ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన నేపథ్యంలో నమోదైన కేసుల్లో నాయకులను మాజీ ఎమ్మెల్యే దాస్యం విజయభాస్కర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంగ్రామ సదస్సు విజయాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలపై కేసులు పెడుతోందని ఆరోపించారు. కేటీఆర్ రాక సందర్భంగా ఫ్లెక్సీలు, తోరణాలు తొలగించడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. శాంతియుత నిరసన చేసిన 13 మంది కార్యకర్తలకు బెయిల్ మంజూరైనట్లు తెలిపారు. రైతుల పక్షాన రైతు సంగ్రామ సదస్సు నిర్వహిస్తుంటే మరోవైపు ఈ సదస్సును నిర్వీర్యం చేయాలని చెప్పి అనేక రకాలుగా అడ్డంకులు సృష్టించి 3 రోజుల పాటు రైతు మేళాలని చెప్పి బ్యాండ్ మేళాల్లాగా, కాంగ్రెస్ మేళాల్లాగా ఈరోజు మరి రైతులను బలవంతంగా బస్సులలో ఎక్కించి తీసుకొస్తే మరి రైతుల ఆవేదన మీరే స్వయంగా వినండి. మీరే స్వయంగా ఈ రైతు మేళ కాంగ్రెస్ బ్యాండ్ మేళ లాగా వాళ్ళ గొప్పలు చెప్పుకునే చేస్తుంటే మరి రైతులను నిర్బంధంగా అక్కడ తీసుకొచ్చి ఆ మేళలో పెడుతుంటే రైతులు ఆ నిర్బంధాన్ని ఛేదించుకొని వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలను మరి వివరించే విధంగా మరి ప్రెస్ మిత్రులకు కూడా చెప్పడం జరిగింది. మీరే స్వయంగా విన్నారు. మరి రైతులు పడుతున్న మరి కష్టాలను తెలియజేసే విధంగా ఆ నిర్బంధాన్ని ఛేదించుకుంటా ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఔలాగాన్లు, చూతేగాన్లు పెట్టినటువంటి మేళాలకు కూడా వాళ్ళు ఎదురు తిరిగి మాట్లాడిందంటే ఈరోజు రైతుల ఆవేదన ఏంది, రైతుల ఆక్రోశం ఏంది, రైతుల ఆందోళన ఏంది అనేది ఈ హౌలాన్లకు అర్థం కావాలి, ఈ చూతేగాన్లకు అర్థం కావాలి. ఇప్పటికైనా కూడా మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, మీ పతనం ప్రారంభమైంది. ఇప్పటికైనా మీరు 420 హామీలు 6 గ్యారెంటీ. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పసుమర్రు గ్రామంలోని 100 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ కోదండరామాలయంలో ధ్వజస్తంభ జీర్ణోద్ధరణ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. 3 రోజులుగా సాగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ధ్వజస్తంభ ప్రతిష్టతో ఆలయం పండుగ వాతావరణాన్ని తలపించింది. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని మహా అన్నదాన కార్యక్రమంలో ప్రసాదం స్వీకరించారు. నమః
ఆపండి అక్కడైనా ఆపండి. ఇంద్రయేణ భవస్తిష్ఠేహ రాష్ట్రముదారయ ఇంద్రయేణ మేఘాలు చూసుకోండి. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నార్లపూర్ గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా 3వ రోజు పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవాన్ని ముదిరాజ్ కులస్తులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, మాజీ జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ హాజరై ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామాభివృద్ధికి పంచాయతీ భవనం, కమ్యూనిటీ హాల్ మంజూరు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఎల్లవేళలా అమ్మవారి ఆశీస్సులకి తన రాజకీయంగా ఇంకా పెద్ద స్థాయికి ఎదిగేలాగా దీవించాలని అమ్మవారిని వేడుకుంటూ కానివ్వండి, మరి గ్రామ పంచాయతీ భవనం కానివ్వండి, కమ్యూనిటీ హాల్ కానివ్వండి, అన్ని కూడా అతి తొందరలో మంజూరు చేసి నార్లాపూర్ గ్రామాన్ని అభివృద్ధి కార్యక్రమాలలో, సంక్షేమ కార్యక్రమాలలో కనిపించే విధంగా పనిచేస్తామని చెప్పి మీ అందరూ ఒక్కొక్కసారి మాటిస్తూ మరి ఇంకొకసారి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి బోర్ ఏదైతే అడిగిందో మా సొంత డబ్బులతోటి అతి తొందరగా బోర్ కూడా ఎక్కిస్తాం, మోటార్ కూడా ఇస్తామని చెప్పి అందరూ కూడా ఇంకొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పెందుర్తి నియోజకవర్గం సుజాతానగర్ క్యాంపు కార్యాలయంలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు. ఎంకే వల్లపూరు గ్రామం మాజీ సర్పంచ్ కరణం రాము గారితో పాటు సుమారు 30 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు జనసేన కండువా కప్పుకున్నారు. పార్టీ సిద్ధాంతాలు నచ్చి చేరిన వారిని ఎమ్మెల్యే రమేష్ బాబు సాధారణంగా ఆహ్వానించి అభివృద్ధి కార్యక్రమాల్లో కలిసి పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో మాడుగుల నియోజకవర్గ జనసేన నాయకులు, మండల అధ్యక్షులు, స్థానిక నేతలు పాల్గొన్నారు. ఓకే. జై జనసేన, 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 జై జనసేన. పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి, రమేష్ బాబు గారి 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 నాయకత్వం వర్ధిల్లాలి. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. చూస్తానంటే కావాల్సింది తప్పకుండా ఈరోజు ఎవరైతే పార్టీలో వచ్చారో వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నారు. ఏదన్నా మనం అడగాలంటే మనం బలంగా ఉండాలి. మీ పంచాయతీల్లో మీరు బలంగా ఉన్న చోట నా ప్రాణం ఉంటేనే ఇక్కడ తెస్తారు, అది మీకు నేను ఇచ్చే మాట. కానీ ముందు నన్ను బల కౌన్సిలర్లు ఉన్న చోట కానీ, కార్పొరేటర్లు ఉన్న చోట కానీ అన్నిటికన్నీ మనం గెలవాలి. దానికి విజయనగరం జిల్లా మెంటాడ మండల పరిషత్ సమావేశ భవనంలో ఎంపీపీ రెడ్డి సన్యాసి నాయుడు ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారుల పనితీరుపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అగ్రికల్చర్ ఏవో గోకుల కష్టపై డూప్లికేట్ పురుగుల మందు అధిక ధరల విక్రయాల ఆరోపణలు వినిపించాయి. రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు అందించడంలో అధికారులు విఫలమయ్యారని వైస్ ఎంపీపీ సార్కి ఈశ్వరరావు విమర్శించారు. సమావేశంలో ఎంపీడీఓ, ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు. దాంట్లో రైతు పెద్దలైతే 5 ఎకరాలైతే ఒక సబ్సిడీ ఉంటుంది, చివరి ఒక సబ్సిడీ. అదే 2025-26 సంబంధించిన ఫేజ్ అయితే మనకు 6,13 లక్షల శాంక్షన్ కావడం జరిగింది. దాని నిమిత్తం మనం ఆన్గోయింగ్ వర్క్స్ అన్ని చెప్పారు. మీరు నేరుగా ఏడీకి 10 తాలూకు డేరాలు ఏం చేశారంటే సడన్ రైతు
సడన్ అయిపోతే ఏంటంటే ఏదో దేవుడి నుంచి అక్కడ ఏ ఊరు వెళ్ళి కూడా మీరు చెప్పంటే చెప్పండి. ఇది గైక్నాల్లో ఓ పురుగు మందు షాప్ అయితే పబ్లిక్ ఒప్పించుకోండి, ఇందులో చాలా తప్పు జరిగింది, మాకు కూడా ఇవి వేసుకోమని ఇచ్చారు, మా కూడా ఈ మందులు ఉన్నాయి అని చెప్పారు. నేను వారం రోజుల కింద కానీ నేను దేనాలకి నేను ఒత్తిడి చేస్తే వాళ్ళు చేసిన ఘనకార్యం ఏంటంటే ఆ సమస్యల్ని పరిష్కరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే రానిటువంటి అధికారులు కూడా చెప్తున్నాం, ఏమైనా అత్యవసరంగా పరిస్థితి ఉంటే నాకు కానీ ఎంపీడీ గారు కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ తరపు నుంచి ఏ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళ జూనియర్స్ని నాకు పంపిస్తాను. ఎందుకంటే మాకు ఆర్డబ్ల్యూజే నిన్న నాకు చెప్పారు వాళ్ళ బ్రదర్ పెళ్ళి ఉందని, అలాగే వాళ్ళ తరపు నుంచి ఎవరైనా డిపార్ట్మెంట్ పంపించుకున్నాం. అలాగే ఎవరికైనా సమస్యలు ఎవరికైనా ఉంటాయి కాబట్టి ముందుగా ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళ మీరు కూడా ప్రిపరేషన్ చూశారు కదా, జబ్బుకు సంబంధించి ఐసీడీకి సంబంధించి ఆ సూపర్. కడపలో రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి 34.50 లక్షలు తీసుకుని మోసం చేశారని రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి రవిచంద్ర ఆరోపించారు. కడప ప్రెస్ క్లబ్లో సిపిఐ నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ మ్యారేజ్ బ్యూరో ద్వారా యోహాను అభినవ్ సింగ్ అనే వ్యక్తులు పరిచయమై తమ కొడుకు కూతురికి టీసీ ఉద్యోగాలు మేనేజ్మెంట్ కోటాలో ఇప్పిస్తామని నమ్మబలికినట్టు తెలిపారు. మొదట 19 లక్షలు తీసుకుని తర్వాత విడతల వారీగా మొత్తం 34.50 లక్షలు తీసుకున్నారని చెప్పారు. అనంతరం నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి మోసం చేశారని, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ట్రైనింగ్ పేరుతో తప్పుడు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. ఢిల్లీలో ఆర్డర్లు చూపించగా అవి నకిలీవని రైల్వే అధికారులు తెలిపిన తర్వాత మోసపోయినట్లు తెలిసిందని తెలిపారు. నిందితులను అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు. సమావేశంలో నాతో పాటు రవిచంద్ర నవీకోట, మా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వేణుగోపాల్ గారు, అదేవిధంగా బాదుల్లా గారు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి ప్రభాకరు, ఫకీరప్ప ఈ సమావేశంలో పాల్గొంటా ఉన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఉద్యోగి తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంగారు మొత్తం తాకట్టు పెట్టి తీసుకొచ్చినటువంటి 34,50,000 రూపాయల అక్షరాల తను అనారోగ్యం ఉండడం వల్ల పిల్లల పెళ్లిళ్ళు, ఉద్యోగాలు అనేటువంటి ఆలోచన నుంచి పక్కా ప్రణాళికతో యోహాన్ అనేటువంటి వ్యక్తి పిటిషన్ వేయచ్చు. కానీ ఈ అడ్వకేట్ ఏమో పోలీస్ స్టేషన్ పోతాడు, పోలీసు వాళ్ళను బెదిరిస్తాడు, కేసు రిజిస్టర్ చేయొద్దని చెప్తాడు, ఆ పైగా వీళ్ళకు పదే పదే హెచ్చరిస్తాడు. కాబట్టి ఈ అతను వైఖరి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళ విఆర్ఎస్ తీసుకున్నాను, నాకు వచ్చిన బెనిఫిట్స్ లెక్క అంతా మాకు కట్టి ఉద్యోగాలు ఇప్పిస్తానని ఈ శ్రీనివాసులు అనే అతను నాకు గ్యారెంటీ ఇస్తాను నేను అది ఇది అని చెప్పి నన్ను చూపించాడు. నాకు హైదరాబాద్లో ఒక మనిషి ఉన్నాడు, యోహాన్ ఉన్నాడు, ఢిల్లీలో ఒక మనిషి ఉన్నాడు, బ్యాక్ బోర్డ్ ప్రకారం మేము ఇప్పిస్తామని నమ్మబలికాడు. అయితే ఢిల్లీ ట్రైనింగ్ చేశాను, నాకు కడప కూడా రైల్వే స్టేషన్కి ట్రాన్స్ఫర్ వస్తుంది అనే నమ్మబలికి ఇచ్చి ఆ లెటర్ కూడా మాకు జిరాక్స్ కాపీ కూడా ఇచ్చారు వాళ్ళు. ఆఫర్ ఆర్డర్ వచ్చి నాకు చూడండి కావాలంటే అని ఆఫర్ ఆర్డర్ మీకు ఇప్పిస్తానని ఇప్పించినారు కూడా. కానీ అది జాయిన్ కావడానికి సికింద్రాబాద్ పోతే అది ఫేక్ అని తేలింది. ఆ తేలిన తర్వాత మేము గట్టిగా అడిగే లోపల ఫోన్లో స్విచ్ ఆఫ్ చేసి దొరకకుండా తిరుగుతారు ఇద్దరు. అందుకని మేము పోలీస్ స్టేషన్ ఆశ్రయించినాము. మామూలుగా మేనేజ్మెంట్ కూడా మాకు డిపో మేనేజర్లకు అట్లా కేటాయిస్తారు, కొన్ని 5 జాబ్స్ అట్లా ఉంటాయి. దాంట్లో మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.